తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు. రమేష్ హాస్పిటల్ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన చేరుకూరి సుష్మా అమయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి గుండెను తిరుపతి తరలించేందుకు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేసిన రమేష్ హాస్పిటల్ వెంటనే స్పందించి గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన నారా లోకేష్ గుంటూరు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి గుండె తరలింపు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు, అక్కడి నుంచి తిరుపతి హాస్పిటల్ కు గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలించేలా ఏర్పాట్లు. గుంటూరు విజయవాడ మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులు. ఓకే అండి, ఏంటి ఈ అవయవదానం చేయడానికి మీకు ప్రధాన కారణం ఏంటి? మీ అమ్మగారు ఈ జీవం పోస్తున్నారు, మళ్ళీ ఏమంటారు? ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్డర్స్ ద్వారా ఉంటారు, ఎలాగైనా మమ్మీ ఉంటారు. అమ్మగారికి ఏమైంది, ఎప్పుడు జరిగింది? సాటర్డే నైట్ కళ్ళదిరి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. ఇలాంటి కార్యక్రమం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అంటున్నారు కదా. ఎలాగోనా మమ్మీ ఉంటారు అనేసి ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇదర్ మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది వై నాట్. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? ఇదే ఫస్ట్ తల్లిదా ముందు వెనక త్వరగా ఏం జరుగుతుంది? అవయవదానం చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇప్పుడు మా పేరు కానీ మా మదర్ వాళ్ళ వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది, దాంతో మేము మీరేం చేస్తారు? +2 బైపీసీ. చిన్న వయసులో మంచి నిర్ణయం కుటుంబ సభ్యులంతా కలిసి తీసుకున్నారు. ఇంకొకళ్ళకి ప్రాణం పోయాలి, అనేక మంది ప్రాణాల గురించి ఆలోచించారు. దీని మీద మీకు అంత అవగాహన ఎలా కలిగింది? దీనికి ప్రధాన కారకులు చెప్పాను, మమ్మీ సిచ్యువేషన్ కూడా తెలుసు. లోకేష్ గారు మీరు అడగంగానే స్పందించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగానే ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ అవుతుంది.